వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత రేటు అమ్ముడు అవుతున్నాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఈ వీడియోలో రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి 2 దిక్కులు నడుస్తుంది బేరం. అక్కడ అడుగుతున్నారు, అక్కడ వ్యాపారస్తులు అడుగుతున్నారు, ఇక్కడ రైతులు అడుగుతున్నారు. బేరం అయితే 2 దిక్కులు నడుస్తుంది. మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్. దానికి వ్యాపారం అయితే తెగిపోయే అవకాశం అయితే 100% ఉంది. సరే చూద్దాం. దానికి 2,10,000 2,10,000 అయితే అడుగుతున్నారు. వ్యాపారం అయితే రసబద్ధంగా నడుస్తుంది. అయితే పటాపట్ 2 మాటల్ని తెంపేసుకున్నారు. వ్యాపారం అయితే తెగిపోయింది. మొత్తానికి 2,18,000 ఫిబ్రవరి 2,18,000 అయితే వ్యాపారం అయితే తెగిపోయింది. సైజులో ఉన్నటువంటి గిత్తలు కొనుగోలు చేసినటువంటి రైతులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మనది ఎక్కడన్నా? నల్లగొండ జిల్లా. ఓకే ఓకే. ఏం పేరన్నా? రఘు లింగ. ఎవరికి ఎద్దులు? ఎవరికి? లింగాయకేనా? ఆయన వైకన్ లింగ. సైలెంట్ ఉన్నాడు, సైలెంట్ కిల్లర్. ఒకటేసారి పొడిచి పారేస్తాడు కదా, ఏమనదు మామూలుగా. మీకు సేద్యానికే కదా? ఎంత చెప్పారు ఫస్ట్? 2.5 చెప్పి 2,18 కదా ఇచ్చింది. 30 అవన్నీ కలిపి చెప్తున్నావా? ఓకే ఓకే. ఇంటికి వరకు వచ్చేసి 2,30కి వచ్చేస్తుంది. ప్రస్తుతానికి మార్కెట్లో కొనేది అయితే 2,18,000 2,18,000 అయితే కొన్నారు. ఓకే. ఈ జత వచ్చేసి 2,16,000 2,16,000 అయితే సేల్ అయిపోయినాయి. కొనుగోలు చేసినటువంటి వారు అయితే ఇది జల్లాపురమా, గద్వాల జిల్లా. ఏం పేరు నీ పేరు? ఎంత చెప్పారు ఫస్ట్? కొన్నది 2,16. ఫస్ట్ చెప్పింది ఎంత చెప్పారు వాళ్ళు? 2,40 చెప్పి 2,16కి ఇచ్చారు. ఓకే ఓకే. వచ్చేసి మరి ఇదే నల్గొండ జిల్లా వాళ్ళకి సంబంధించిన జత. మరి మార్కెట్లోనే ఇక్కడనే 1,61,000కి తీసుకొని వీళ్ళు వచ్చేసి 1,65,000 4,000 లాభానికైతే అమ్మడం జరిగింది. అమ్మి ఆ యొక్క 2,18,000 జతనైతే తీసుకోవడం జరిగింది. మనకి ఈ బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్తలు అయితే సేల్ అయిపోవడం జరిగింది. 1,58,000 మరి 1,58,000 అయితే సేల్ అయిపోయినాయి. వ్యాపారం అయితే నడుస్తుంది. 1,36,000 1,36,000 అయితే అడుగుతున్నారు. వ్యాపారం అయితే నడుస్తుంది. ఇంకా రైతులు ఏమన్నా కోపం కానీ ఏమన్నా కోపం కానీ అది నా మాట సంతోషంగా ఉన్నాడు. నా మాట వాడు సంతోషంగా 2,000 కాడ దేవుళ్ళ సంతోషంగా 2,000 మనం కూర్చుంటే అయిపోతాయి. 40 లోపల 40 లోపల వచ్చేది
40 లోపల ఆడొస్తా కాక 40 లోపల వచ్చేది కొట్టుపోరా రైతు పో అక్కడ పో కొట్టు కొట్టు అక్కడ కొట్టు 40 లోపల మన ఎట్లా 62 అన్న 60 అన్న అంత దూరంగా అంత సరే రెండు దక్కారు చూసి చెప్పు అన్ని చెప్పు ఇలా ఆడుతున్నారు రైతు చూడు రైతు ఆలోచన చేస్తాడు 40000కి ఇస్తావా 40000కి ఆడొచ్చేది 40000 పడ్డ ఖరీదు రైతు పో తీరా ఈ 40 పో అదర మధ్య 40 పల్లె 40 పల్లె యామ నీవన్న కాదు మధ్యమని చెప్పిన మాట 38 దేనా మళ్ళా 40000 చూడు మళ్ళా 38 అన్నారా ఏడ మధ్యల మంది 40 అన్నాడు పెద్ద మంది ఏ చెప్తేనే కేరైతు మధ్యల మంది నీ అంతకు నువ్వు వచ్చిన దానికైతే వ్యాపారం అయితే అయిపోయింది 1,38,000 1,38,000 వ్యాపారం అయితే అయిపోయింది. ఇది వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. మరి 1,58,000 1,58,000 అయితే అడుగుతున్నారు. $65,000 1,65,000 అడిగితే ఇవ్వలేదు అంటున్నారు. వీళ్ళు వచ్చేసి 1,60,000 అడుగుతున్నారు. నేను చెప్పేది వచ్చేసి 1,72,000 చెప్తున్నారు. చాలా 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 డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే. ఇంచుమించు 60 పైన 2,000 అన్న తెగే అవకాశం ఉందని అనుకుంటున్నా. చూద్దాం వ్యాపారం యాడికైతే తెగుతుందని చూద్దాం. మార్కెట్ అయితే చాలా మంది రైతులు అయితే పోటీ పడి ఈరోజైతే గిత్తలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. రేట్లు అయితే చాలా వరకు గట్టిగానే నడుస్తుంది. రేట్లు చాలా ఎక్కువనే నడుస్తుంది. నీకా ఆయనకే అడిగేది తీసుకో బాబు మరి ఎంత 62 కోట అక్కడ 2 అను పైన 1,62,000 62 ఉండను పోవా ఏ పొద్దుగాల ఎప్పుడు అడిగారు ఏ కొట్ట అక్కడ పోనీ 4,000 అంటారు. దానికి 1,64,000 అంటారు. 1,64,000 అయితే వ్యాపారం అయితే అయిపోయింది. నల్గొండ జిల్లా రైతులైతే కొనుగోలు చేయడం జరిగింది. రేట్ వస్తే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. రేట్ వస్తే ఇస్తారా మీరు? సార్ నెంబర్ చెప్పమల్లి నీది సార్ 9944889286. ఈ జతకు 2,000 లాభం ఇస్తామని అడుగుతున్నారు. మొత్తానికి వీళ్ళు వచ్చేసి 4,000 లాభం అని అడుగుతున్నారు. కలగొట్ట రైతులు వీళ్ళు వచ్చేసి చెప్తున్నా నేను అదే కాదు ఒక మాట. వాళ్ళు చెప్పేది నువ్వు అడిగేటప్పుడు అడగొచ్చు కానీ 40 బేరం అవుతుందని అడగలే రైతులు కాబట్టి అడుగుతున్నారు. ఎంబడే ఒక నిమిషం కాలే నువ్వు 2,000 ఇస్తా అంటారు. 2,000 ఇస్తాం.
మధ్యలో లేకుండా 2,000. 3,000 ఇస్తారులే. ఆయన ఇచ్చిన ఆయన ఇష్టం వచ్చిన ఆయన రేవంత్ రాదా? రేవంత్ రాదా? చెప్తున్నా నేను అయితేనంటే రేవంత్ రాదా? ఏ ఉండే పోనీ నువ్వు ఇంటికాడ ఎద్దులు లేవంటారు వాళ్ళేమన్నా ఏ 2,000 అయితే 4,000 ఏ ఉండు రైతులు పోనీ ఉదయం ఒక జత 4,000 లాభానికి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 4,000 లాభానికి అయితే ఇవ్వాలని చూస్తున్నారు. పోను రైతులు అన్న ఏదోనా అదే అదే నేను అదే చెప్తున్నా వాళ్ళకి. కళ్ళగొట్ల కర్రం దగ్గర దానికి ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది. వీళ్ళు 3,000 అంటారు, వాళ్ళు 4,000 అంటారు. మరి 5,000 అయితే అడ్వాన్స్ అయితే ఇచ్చారు. అంటే ఇంటికాడ ఆర్డర్ ఉన్నాయి, వేరే రైతులు మాకు గిత్తలు అయితే ఆర్డర్ ఉన్నాయని అంటారు వ్యాపారస్తులు మరియు రైతులు కూడా. నాలుగు వేలు లాభం. మరి మొత్తానికి ఫస్ట్ కొనింది 1,64,000, 1,64,000 అయితే మరి 4,000 పెంచడం జరిగింది. వేరే రైతులు తీసుకోవడం జరిగింది మరి లాభం ఇచ్చి. మొత్తానికి ఈ జత వచ్చేసి 1,68,000, 1,68,000 అయితే సేల్ అయిపోవడం జరిగింది. మరి ఈ రైతులు వచ్చేసి కల్గొట్ల రైతులు, కర్నూలు జిల్లా. అమ్మిన వాళ్ళు వచ్చేసి నల్గొండ జిల్లా రైతులు. సుడి సుక్కలు అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. మరి 40 బేరం నడుస్తుంది, 2 దిక్కుల బేరం నడుస్తుంది. 1,70,000 అడుగుతున్నారు. మరి $1,71,000 అడుగుతున్నారు. బేరం పెరుగుతూనే ఉంది. ఆయన వచ్చేసి 1,73,000 చెప్తున్నారు. మొత్తానికి 2,000 అయితే డిఫరెంట్ అయితే ఉంది. చూద్దాం. $1,71,000. 70,000